వెల్కమ్ టు పూరా లోకల్. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు మంత్రి లోకేష్ కి అప్పగించాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఏపీ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పలు రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు పార్టీలో కీలక పాత్ర అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు బాధ్యతలు అప్పగించాలని టీడీపీ శ్రేణుల నుండి అధిష్టానంపై పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోందట. ఈ మేరకు 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే మహానాడులో మంత్రి లోకేష్ కి కొత్త బాధ్యతల అప్పగింతపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది పార్టీ కేడర్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు క్షణం తీరిక లేకుండా అధికారిక కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. వాస్తవానికి ప్రభుత్వ నిర్వహణ ఎంత ముఖ్యమో పార్టీ నిర్వహణ అంతే ముఖ్యం. ఒకప్పుడు చంద్రబాబు ఈ రెండింటిని ఒంటి చేత్తో నడిపించేవారు. రాష్ట్ర విభజన జరిగి 2014లో అధికారంలోకి వచ్చాక ఆయన రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో పూర్తిగా మునిగిపోయారు. ఇటు రాజధాని అమరావతి, అటు పోలవరం పెట్టుబడుల ఆకర్షణ, ప్రాజెక్టుల నిర్మాణాల వంటి కీలక పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాబు దృష్టంతా ప్రభుత్వంపైనే కేంద్రీకృతం కావడంతో పార్టీలో ఏం జరుగుతుందో నిశితంగా పరిశీలించే అవకాశం ఆయనకు లేకుండా పోయింది. ప్రభుత్వంపైనే దృష్టి పెడితే పార్టీ దెబ్బతింటుందని, పార్టీ కార్యకలాపాలకు కూడా నిర్ణీత సమయం కేటాయించాలని సన్నిహితులు పదే పదే చెప్పినా ఆయన సమయాన్ని కేటాయించలేకపోయారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో పార్టీకి అనూహ్యమైన దెబ్బ తగిలింది. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి ఖచ్చితంగా సమయం కేటిస్తామని ఆయన చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్టుగా ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు అది కూడా సాధ్యం కావడం లేదు. జగన్ హయాంలో శిథిలమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఆయన నడుం బిగించారు. దేశ విదేశాల నుండి నిధుల సమీకరణ, అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాల రూపకల్పనలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. తరచూ ఢిల్లీ వెళ్లాల్సి రావడం, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన, అమలు, P4 సిద్ధాంతంపై చర్చోపచర్చలు, క్వాంటమ్ వ్యాలీ రూపకల్పన ఇలా ఒకదాని వెంట ఒకటి వచ్చి పడుతుండడంతో ఆయన వివిధ శాఖలపై సమీక్షలు కూడా తగ్గించి అచ్చంగా వీటిపైనే దృష్టి పెట్టారు. దీంతో పార్టీకి ఆయనకు మధ్య మళ్లీ దూరం పెరిగిపోతుంది. అధికారంలోకి వచ్చామన్న ఒక్క భరోసాతో కొన్ని జిల్లాల్లో పార్టీ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళు లేకపోలేదు. ఈ పరిస్థితిలో పార్టీ మీద దృష్టి పెట్టకపోతే 2014-19 మధ్య అనుభవాలు ఎదురవుతాయని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని జిల్లాల నుండి భారీగా డిమాండ్ వినిపిస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడం ఆయనకే సాధ్యమవుతుందని, నాయకత్వం దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. కడపలో 3 రోజుల పాటు జరిగే మహానాడులో ఈ అంశంపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు.